హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా ఉంది. అందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఈరోజు ధ్యానం గురించి కొన్ని తెలుసుకుందాం. ధ్యానం ఎందుకు చేయాలి, అది ఎవరు చేయాలి అనే ప్రక్రియ మీద కొంచెం చెప్పుకుందాం. ధ్యానం ఎందుకు చేయాలి అంటే, ధ్యానం అనేది మామూలు వ్యక్తికి అది పనికిరాదు. ఎందుకు చేయాలనో వాళ్ళకు తెలీదు. పొద్దున్నే లేచినామా, తిన్నామా, తిరిగినామా, ఏదో అక్కడక్కడ ముచ్చట్లు పెట్టి వచ్చినామా, మళ్ళా వాడినామా, అంతవరకు. ఇది మరి ఎవరు చేయాలంటే, తనను తాను తెలుసుకోవడానికి ఎవరైతే ఆలోచిస్తూ అనుకుంటుంటారో నేనెవరు, తనను తాను తెలుసుకునేవాళ్ళు. నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు వచ్చాను, గత జన్మలో నేను చేసిన కర్మలేమిటి, గత జన్మలో నేను ఎవరు, ఇక్కడ జన్మ ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను, ఏం చేయడానికి వచ్చాను, ఏం సాధించడానికి వచ్చాను, అసలు ధ్యానం ఎందుకు చేయాలి తెలుసుకుందాం. పక్షులు ఉంటాయి, వాటికి ధ్యానం అవసరం లేదు. జంతువులు ఉంటాయి, వాటికి అసలే అవసరం లేదు. వాటికి కావాల్సింది అవి సమకూర్చుకుంటున్నాయి కాబట్టి వాటికి అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, యూనివర్స్కి కనెక్ట్ అయి ఉన్నాయి అవి, మనం లేము. అందుకే మనకి కష్టాలు. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే, నీ అంతరంగంలోకి ప్రవేశించడం జరుగుతుంది. నీ అంతరంగంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తావో అప్పుడు నువ్వు ఎవరు అనేది అర్థమవుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను సాధించేది ఏంది అనేది అర్థమవుతుంది. ఈ జీవితం ఏమిటి అంటే, ధ్యానంలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసిన ధ్యానం గురించి నేను చెప్తున్నాను. నేను ఇక్కడ ఎవరిని కించపరచడం లేదు, ఎవరిని తక్కువ చేసి కూడా మాట్లాడడం లేదు. నా గురువు గారు నాకు నేర్పిన ధ్యానం గురించి మాట్లాడుతున్నాను. అసలు ఈ ధ్యానంలో ఏం జరుగుతుంది దాని గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు 10 నిమిషాలు ఒకే సమయంలో ఒకే ప్లేస్లో ధ్యానంలో కూర్చోవాలి. కంటిన్యూగా 3 నెలలు కూర్చోవాలి. రోజు 10 నిమిషాలు మెల్లిమెల్లిగా 12 నిమిషాలు, 15 నిమిషాలు అలా పెంచుకుంటూ పోవాలి. ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే, ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు వస్తూనే ఉంటాయి రాని. ఇంకా వాటి నెక్స్ట్ ఎన్ని ఆలోచనలైనా రాని, వాటిని చూస్తూ ఒక సాక్షిలాగా కూర్చోవాలి అంతే. అలా చేయగా ఒకరోజు ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. అంటే ఆలోచనలు మొత్తం ఆగిపోతాయి. అంటే ఒక శూన్యం ఏర్పడుతుంది. ఏమీ లేదు అక్కడ, ఒక శూన్యం. ఆ శూన్యం నుంచి ఒక బిందువు ఉత్పన్నమవుతుంది. అప్పుడు రంగురంగులుగా బిందువులు కనబడుతుంటాయి. అవి మెల్లిమెల్లిగా అనంతమైపోయి మీరు ఆ విశ్వంలోకి ప్రవేశించడం జరుగుతుంది. దానినే అప్పుడు మీలోకి మీరు ప్రవేశించడం అని అంటారు. అదే జరుగుతుంది. 3 నెలలు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఏది కోరుకుంటే అది నీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇది నమ్మండి. దీని తర్వాత ఇట్లా కూర్చుంటే ఇంకా ఏం జరుగుతుంది అనేది కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను. నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా